మీరేమి అనుకోనంటే ఓ మాట అడుగుతాను. భలే వారే, అడగండి. మీది లవ్ మ్యారేజా? ఈ ప్రశ్నకేనా పర్మిషన్ తీసుకుని మరీ అడిగారు? అవునండి, మాది లవ్ మ్యారేజే. మీ జంట చూడముచ్చటగా ఉంటుందండి. థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. అయినా ఏం ముచ్చటలేండి, ప్రేమలో గెలిచినా లోకుల ముందు దోషులమవుతుంది. మధురపు ప్రళయం అమరం అఖిలం ప్రేమ మధురపు ప్రళయం ప్రేమ
ఈ మంచినీళ్ళు తాగు. తాగు వంజ. ఇప్పుడు ఎలా ఉంది వంజ? తగ్గిందా? వంజ కొంచెం తగ్గినట్టుంది కిరణ్, కొంచెం. వనజ, ఎన్నాళ్ళు ఇలా ఆకలితో బ్రతుకుతాం? ఈ సమస్యకి ఏదో ఒక పరిష్కారం ఆలోచించాలి. ఏం చేద్దాం కిరణ్? ఈ ఊళ్ళో బ్రతకలేమని అర్థమైపోయింది. బ్రతుకు తెరువు కోసం ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం. సరే, నీ మాట నేనెప్పుడు కాదన్నాను. అలాగే చేద్దాం. ఎక్కడికి వెళ్దాం? ఆలోచిద్దాం. ఏం చేయాలో ఆలోచిద్దాం. ఈ సమస్యకు పరిష్కారం మనిద్దరం కలిసి ఆలోచిద్దాం. వనజ, నేను నందిని గారింటికి వెళ్ళి పాలు తీసుకొస్తాను. మరో అఖిలం ప్రేమ మధురపు ప్రళయం ప్రేమ మరో అఖిలం ప్రేమ మధురపు ప్రళయం ప్రేమ ప్రేమ ప్రేమ. సార్, లోపల ఈ లెటర్ దొరికింది సార్. ఏది ఇటువు? మేమెందుకు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం వచ్చిందో ఈ ఉత్తరం ద్వారా తెలుపుతున్నాం. తొలిచూపులోనే మేము ఒకరంటే ఒకరు ఇష్టపడ్డాం, ప్రేమించుకున్నాం. పవిత్రమైన పెళ్లి అనే బంధం కూడా వేసుకున్నాం. జీవితాన్ని హాయిగా అనుభవిద్దామని అనుకున్నాం. మా పెద్దలు ఏదో ఒక రోజు మమ్మల్ని ఆదరిస్తారని, అంతవరకు ఎన్ని కష్టాలు వచ్చినా ఎదిరిద్దామని అనుకున్నాం. కానీ విధికి మా మీద కన్ను కుట్టిందేమో. మా ఇద్దరిలో ఒక్కరికి కూడా చిన్న ఉద్యోగం దొరకలేదు. ఇంటర్వ్యూకి వెడితే నా భార్యను పాడు చేయాలని చూశాడు ఒక ఆయన. అందమైన భార్యను ఉంచుకుని నీకెందుకు ఉద్యోగం, నీ భార్యచే రోజుకు 2 గంటలు వ్యభిచారం చేయించు, లక్షలు సంపాదించవచ్చు అని సలహా ఇచ్చాడు ఇంకొక ఆయన. నీ భార్యను నా దగ్గరకు ఒక్కసారి పంపించు, నీకు మేనేజర్ ఉద్యోగం ఇస్తానన్నాడు ఇంకొక వ్యక్తి. ఇలాంటి సమాజంలో బ్రతకలేమని నిర్ణయించుకున్నాం. ఈ రోజుల్లో బ్రతకడానికి ఆశయాలు కాదు, డబ్బు కావాలని తెలుసుకున్నాం. కానీ ఆ డబ్బు సంపాదించే మార్గం మాత్రం మాకు కనిపించలేదు. చెడుదారుల్లో డబ్బు సంపాదించడానికి మా మనసులు అంగీకరించలేదు. మమ్మల్ని ఆదరించడానికి మా పెద్దలకు మనసు రాదు. అందుకే ప్రేమలో గెలిచిన మేము జీవితంలో ఓడిపోయి ఆత్మహత్య చేసుకుంటున్నాం. మా ఆత్మహత్య కారణం మమ్మల్ని హేళన చేసిన ఈ సమాజమే కానీ ఇంకొకరు కాదు. ఇట్లు కిరణ్, వనజ. ప్రేమ 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 ప్రేమ. కానిస్టేబుల్స్, పోస్ట్ మార్టం రెడీ చేయండి. కమాన్. కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ. మీరు తొందరగా కోలుకున్నందుకు సంతోషంగా ఉంది సార్. థ్యాంక్స్. అవును సార్. నమస్తే అండి. థ్యాంక్ యూ. మా అందరి దేవుడు మాకు దూరం కాకూడదని ఆ భగవంతుడు మీకు త్వరగా నయం చేశాడు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మాకు చాలా సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. గాడ్ బ్లెస్ యూ సార్. మీరు కోలుకోవడం మాకు చాలా థ్యాంక్ యూ. ఆనందంగా ఉంది థ్యాంక్ యూ. సార్. అవునండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీరు ఇంత త్వరగా కోలుకున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటి సార్ అలా ఉన్నారు? మూర్తి, నేనంటే ఎందుకయ్యా మీ అందరికీ ఎంత అభిమానం? చూసావా, మీరు ఇచ్చిన బొక్కేలతో నా టేబుల్ అంతా ఎలా నిండిపోయిందో. మీరు నాపై చూపించిన ఈ అభిమానం నిజంగా వెలకట్టలేనిది. అలా అనకండి సార్. మాకు ఏ చిన్న కష్టం వచ్చినా నేనున్నానని ఆదుకునే మీకు ఈ మాత్రం కృతజ్ఞత చూపించడం అభిమానం కాదు సార్, అది మా కనీస ధర్మం. ఇన్నాళ్ళు నాకెవరూ లేరు, నేను అనాథని అనుకునేవాణ్ణి. కానీ మీ అందరి అభిమానం చూశాక నేను చాలా అదృష్టవంతుని అనిపిస్తుందయ్యా. ఇన్ని వేల మంది అభిమానం పొందడం నిజంగా అదృష్టం కాదంటావు మూర్తి? అదృష్టమే సార్, మీది కాదు మాది.
మాలాంటి వర్కర్ని కన్నబిడ్డల్లా చూసుకునే మీలాంటి వాళ్ళ దగ్గర పనిచేయడం నిజంగా గొప్ప అదృష్టం సార్. సార్ చెప్పడం మర్చిపోయాను, కల్పన గారు మిమ్మల్ని కలవడానికి వచ్చారు. ఓ అలాగా, నువ్వు వెళ్ళి ఆమె లోపల పంపించు. ఓకే సార్. నమస్తే. రా కల్పన, రా కూర్చో. ఎలా ఉంది మీ ఆరోగ్యం? బానే ఉంది. ఇంకొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాల్సింది కదా. చాలే, ఇప్పటికే బరువు చాలా పెరిగిపోయారు. నువ్వన్నట్టే తిని కూర్చుని రెస్ట్ తీసుకుంటే ఎవ్వరూ పోల్చుకోలేనంత లావైపోతాను. నువ్వెలా ఉన్నా నేను మాత్రం పోల్చుకుంటానులే. సర్లే గాని ఆ రోజు నీ గురించి అడిగితే తర్వాత చెప్తాను అన్నావు, ఇప్పుడు చెప్పు. ఏముంది చెప్పడానికి? మా ఆయన గారికి ఉద్యోగం లేదు. ఉన్నప్పుడు తింటారు, ప్రతిరోజు తాగుతారు. ఇది ఆయన చేసే ఉద్యోగం. అలాగా? ఇంతకీ పిల్లలు ఎంతమంది? ఒక పాప గవర్నమెంట్ స్కూల్లో చదువుతుంది. అంటే ఆయనకి మొదటి నుంచి ఉద్యోగం లేదా? చాలా ఉద్యోగాలు వెలగబెట్టారు, కానీ స్థిరం లేకపోతే ఏ ఉద్యోగం మాత్రం నిలబడుతుంది? నీకు ఇప్పుడు ఉద్యోగం కావాలి అంటావు, అంతేనా? మరి అందుకేగా వచ్చింది. ఉద్యోగం ఇస్తాను, కానీ లంచం ఏమిస్తావు? నువ్వేది కోరుకుంటే అది, కానీ నా స్తోమతకు తగ్గట్టే నువ్వు అడగాలి. ఏ ఉద్యోగం కావాలి? నువ్వు లేచి నీ కుర్చీలో ఉద్యోగం నాకివ్వు. అలాగే తీసుకో. 2 రోజులు కూర్చున్న తర్వాత మళ్ళీ ఈ ఉద్యోగం నాకు వద్దు అని మాత్రం అనకూడదు. నీ వేళాకోళం చాలు గాని ఇంతకీ నాకు ఉద్యోగం ఇస్తున్నావా లేదా? అదేంటి కల్పన, నాకు తిరిగి ప్రాణదానం చేసిన దానివి, నీకా మాత్రం సాయం చేయలేను. ఇంతకీ ఏ ఉద్యోగం ఇస్తున్నావు? అంత తొందర ఎందుకు, ఇచ్చే వరకు ఆగు. మూర్తి, కల్పనకి మన కొత్త హాస్పిటల్లో ఆఫీస్ మేనేజర్గా అపాయింట్మెంట్ ఆర్డర్ తయారు చేయి. ఓకే? ఆర్ యు హ్యాపీ? హే, ఆ కన్నీళ్ళేంటి కల్పన? చిన్న ఉద్యోగం అడిగినందుకు అంత పెద్ద మేనేజర్ ఉద్యోగం ఇచ్చావు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ రోజు నువ్వు నాకు ఆ సహాయం చేసి ఉండకపోతే ఈ రోజు నేను ఇలా ఉండేవాడినా? నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి? నీకు సాయం చేశానని నేనేనాడు అనుకోలేదు, కానీ నువ్వు చేసిన ఈ ఉపకారం నేను జీవితాంతం మర్చిపోను. అయ్యయ్యో, అంత పెద్ద మాటలు ఎందుకు గాని, ఇంతకీ ఉద్యోగంలో ఎప్పుడు జాయిన్ అవుతున్నావు? రేపే సార్. అదేంటి సార్ అని పిలిచి సడన్ గా భయపెట్టేస్తున్నావు? క్షణం క్రితం వరకు నువ్వు నేను ఫ్రెండ్స్, కానీ ఇప్పుడు నువ్వు మా ఎండి గారు. సార్ అనే పిలవాలి. ఓకే అంతేగా ఓకే, సార్? బెస్ట్ ఆఫ్ లక్. వెళ్ళి మూర్తి దగ్గర నీ అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకో. ఎస్ సార్. థ్యాంక్ యూ. నమస్తే సార్. ఇట్స్ ఓకే. కల్పన, నువ్వు తప్ప నాకెవరున్నారు చెప్పు? నా హృదయంలో, నా భావంలో నీ స్థానం ఎప్పుడూ అలానే ఉంటుంది. ఎస్. Like and subscribe Eagle Media Works.